ఈ క్రమంలో అస్సలు ఏమాత్రం ప్రస్తావనకు రానిది బీజేపీ. కవిత మరి అంతకుముందు బీజేపీ పట్ల మెతక వైఖరి అనేది వద్దని కేసీఆర్కి చెప్పాము, అవన్నీ కూడా చెప్పారు కదా. తర్వాత కాలంలో ఆమె ఎప్పుడు బీజేపీ మీద అంత తీవ్రంగా మాట్లాడినట్టు మనకు కనపడదు. కొన్ని చర్యలు ఏవో తీసుకున్నారు, కొన్ని తప్ప తీవ్రంగా అదే అంశం మీద విభేదించి ఉంటే ఆ అంశం మీద ఆమె కార్యాచరణ ఎక్కువగా ఉండేది. మిగిలిన వాళ్ళు కూడా, హరీష్ రావు కూడా ఉదాహరణకు ఎన్ని సమస్యలు వచ్చినా నేను ఎలాగో ఉన్నాను, ఆమె ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని. అంటే ఇప్పుడు కేటీఆర్ హరీష్ల మధ్య వైరుధ్యం అన్నట్టు మొదలైంది కాస్త కవిత అసమ్మతి వ్యాఖ్యలతో లేదా విభేదాలతో అది ఇంకొత్త రూపం తీసుకొని ఇప్పుడు మళ్ళీ హరీష్ రావును సమర్థించడం, హరీష్ రావు పక్షాన మొత్తం పార్టీ నిలబడ్డ వైపుగా నడుస్తుంది. ఈ క్రమంలో కవిత సహజంగా ఏకాకిగా, రాజకీయ ఏకాకిగా మారిపోతూ ఉన్నారనేది అది కళ్ళ ముందే కనిపిస్తుంది. కానీ ఆమె చెప్పిన మాటలను ఆధారం చేసుకొని ఇతర పార్టీలు, ముఖ్యంగా ప్రభుత్వం బీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద తీవ్ర దాడి చేయడానికి మటుకు పూర్తి అవకాశం ఇచ్చారు. అదే ఆమె తెలియకుండా చేశారని మనం ఏమీ భావించలేము. ఆమె వ్యూహాత్మకంగానే ఆ పని చేశారు. దానికి అవసరమైన కారణమైన ఆగ్రహము, అసంతృప్తి ఏదో ఆమెకు ఉండాలి. అవన్నీ భవిష్యత్తులో మరింత తీవ్ర రూపంలో ముందుకు రావచ్చు. ఇంకా లండన్ నుంచి హరీష్ రావు ఏం చెప్తారో సమర్థించుకుంటారు. నిన్న శాసనసభలో ఇవన్నీ కూడా మనం చూసాం కాబట్టి